నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడుతూ ఉన్నారు. అసలు ప్రధానంగా ఈ స్టోన్స్ రావడానికి గల కారణాలు ఏంటి? డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎక్కువగా శస్త్రచికిత్స అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తూ ఉన్నారు. సో ఎటువంటి ఆపరేషన్ లేకుండా మరి ఆయుర్వేదంలో ఈ ప్రాబ్లం కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చాలా మంది చూస్తూ ఉన్నాం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తేనేమో ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అంటున్నారు. సో మెయిన్ గా ఈ ప్రాబ్లం రావడానికి గల రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లం కి ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కారం మార్గం మాకు తెలియజేస్తారా? ఓకే అమ్మ, తప్పనిసరి. ఇక్కడ ఏంటంటే గాల్ బ్లాడర్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఉంటుంది, దాని ఫంక్షన్స్ ఏంటి ఫస్ట్ అయితే తెలుసు. గాల్ బ్లాడర్ ఫస్ట్ సైడ్ ఆఫ్ లివర్ దగ్గర ఉంటుంది. గాల్ బ్లాడర్ నథింగ్ బట్ బైల్ జ్యూస్ని స్టోర్ చేస్తుంది. బైల్ జ్యూస్ నథింగ్ బట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనమాట అసలు యాక్చువల్గా. అండ్ గాల్ బ్లాడర్ ఇట్ విల్ బి కంట్రోల్ ద ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ రెండు విధుల్ని నిరంతరంగా కంట్రోల్ చేస్తుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ మనకు ఎంత అవసరం, పర్ డే 20 ml 30 ml డిపెండ్ ఆన్ టేకెన్ ఆఫ్ ఫుడ్. మనం తీసుకునేటటువంటి ఆహారానికి సరిపడేటటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్స్ బైల్ జ్యూస్ అంతా కూడా గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనకు రెగ్యులేట్ చేస్తూ ఫంక్చువేటెడ్గా మనకి ఏ టైంలో ఎంత డైజెస్టివ్ ఎంజైమ్స్ కావాలి అంతా ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఇంటెస్టైన్లో ఓన్లీ జీర్ణం అవుతాయి, డైజెస్ట్ అవుతాయి, అంతేకాని డైజెస్టివ్ ఎంజైమ్స్ అంతా కూడా గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటాయి. సో అది మళ్ళీ తర్వాత ఫ్యాట్స్ని కూడా అవే కంట్రోల్ చేస్తుంది, గాల్ బ్లాడరే కంట్రోల్ చేస్తుంది. హెవీ కండిషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంతా కూడా గాల్ బ్లాడర్ ద్వారానే కంట్రోల్ అవుతుంది. ఈ రెండు మేజర్ ఫంక్షన్స్ అనమాట. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ ఫంక్షన్ దెబ్బతింటుంది, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్ వచ్చింది గాల్ బ్లాడర్కి, స్టోన్సే కాకుండా గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే లివర్కి దగ్గరగా ఉంటుంది, లివర్ ఫంక్షన్ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దీనికి కూడా కొన్నిసార్లు జబ్బు చేస్తుంది. ప్రాథమికంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా పనిచేయలేకపోతుంది. అంతేకాకుండా స్టోన్స్ ఏర్పడుతుంటాయి. ఎందుకు ఏర్పడతాయి? ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టు కొలెస్ట్రాల్ స్లడ్జ్ అనమాట. ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఎక్కువగా కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల ఇట్ నాట్ డైజెస్టెడ్, చాలా రోజులుగా పేరుకుపోయి గడ్డగట్టుకుపోయి అయ్యే స్టోన్స్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఏదైతే అన్వాంటెడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇందాక మనం పైన చెప్పినట్టుగా చెడు కొలెస్ట్రాల్, ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్ తీసుకోకూడదు అనమాట. అది ఇక్కడ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో చూసినట్లయితే మంచి ఆహారం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. బయట తీసుకునే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఆహారం, ఈ కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, ఇలాంటివి తీసుకున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. చీజ్, బటర్ ఇవన్నీ బయట తీసుకుంటుంటాం, వాటి వల్ల చాలా ప్రమాదం అనమాట. మరి ఎలా తీసుకోవాలి? గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోవాలి. నెయ్యి తీసుకోవచ్చు, పాలు, పెరుగు ఇవి తీసుకోవచ్చు, అంతేకాని బయట ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే ఈ ప్రమాదం కొంచెం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ కావు. ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ అందులో పేరుకుపోతుంది, లివర్లో ప్లస్ యాజ్ వెల్ as గాల్ బ్లాడర్లో పేరుకుపోతుంది. ఆ పేరుకుపోయి కరెక్ట్గా కంట్రోల్ కాక ఆ ఫ్యాటే రానున్న దినాలలో గాల్ స్టోన్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. స్టోన్స్ ఎప్పుడైతే బైల్ డక్స్ అంటాం, ఇంటర్నల్గా గాల్ బ్లాడర్లో బైల్ డక్స్ ఉంటాయి. బైల్ డక్స్ కెన్ బి ప్రొడ్యూస్ యాజ్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ గాల్ బ్లాడర్లో తయారవుతాయి. మిడిల్ ఏజ్ 15-12 years, ఈ మధ్య కాలంలో 10 years ఓల్డ్ పిల్లలకు కూడా చూశారు. సో ఎందుకు వస్తుంది ఇదంతా అంటే చిన్నప్పటి నుంచి మనం తీసుకునే ఆహారం సరిగా లేదు. ఏదైతే వద్దు అనుకున్నామో అన్వాంటెడ్ ఫుడ్, ఏదైతే తినకూడదు అని చెప్పామో ఆ ఫుడ్ తింటున్నాము చిన్నపిల్లలకు కూడా. ఈవెన్ దో టైం వెల్స్బాట్ లేకపోతే టైం బీయింగ్ లేక బయట టిఫిన్ సెంటర్స్ నుంచి టిఫిన్స్ ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇస్తున్నాం పిల్లలకి. అక్కడ ఏం తప్పు జరుగుతుంది? వాడంతా ప్యాక్ చేసి ఇస్తాడు. ఉల్లిపొర కన్నా సన్నగా ఉన్నటువంటి ప్యాథలిన్ కవర్లో వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు వేసిస్తాడు. సో అక్కడ ఆహార పదార్థాలు కవర్లో వేయగానే విషతుల్యం అయిపోతుంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. పిల్లలకు రావడానికి కారణం, పెద్దవాళ్ళకైనా రావడానికి అదే కారణం. అందుకే ప్యాకేజ్డ్ ఫుడ్ అసలు తినకూడదు.
అని బాగా గుర్తుపెట్టుకోవాలి. సార్ మెయిన్ సింప్టమ్స్ మనం ఎలా తెలుసుకోవాలి? ఎస్, సిమ్టమ్స్ అన్నట్టయితే రైట్ సైడ్ ఆఫ్ అబ్డామిన్ వర్టిబ్రల్ కింద స్టమక్లో కాస్త పెయిన్ వస్తుంది, కొన్నిసార్లు బ్యాక్ సైడ్ కూడా పెయిన్ వస్తుంది. అది కొంతగా ఎక్కువగా వస్తుంది పెయిన్. జనరల్గా ఏంటంటే అది మనకి బయట లక్షణాలు చాలా తక్కువ కనబడదు. ఎప్పుడో ఒకసారి మనం ఏదో ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు అబ్డామిన్ స్కాన్ తీస్తే స్కాన్లో కనబడుతుంది. గాల్ బ్లాడర్ సైజ్ పెరిగింది, స్లజ్ ఉంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి ఇన్సైడ్ ద గాల్ బ్లాడర్ అని చెప్పి స్కాన్లో తెలుస్తుంది, అల్ట్రాసౌండ్ స్కాన్లో. అప్పుడు దాదాపు తెలియదు. మనకు తెలిసేటప్పటికి అంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతుంది. 10 mm 12 mm స్టోన్స్ ఉంటాయి, స్లజ్ ఉంటుంది, గాల్ బ్లాడర్ వాచిపోయి ఉంటుంది, ఈ ప్రమాదం ఉంటుంది, తెలియదు అనమాట. ఎక్కువగా కడుపు నొప్పి రావడం సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. ఈ రెండు కనపడతాయి. ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గించవచ్చు. ఎస్, అదే ఇక్కడ చెప్తున్న మూల కారణం అదే. వరల్డ్ వైడ్ ఎంటైర్ ప్రపంచం మొత్తంలో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్కి వైద్య చికిత్సా పద్ధతులు లేవు. ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తంలోనే గాల్ బ్లాడర్కి చికిత్సా పద్ధతులు లేవు. ఏం చేయాలి అని అంటే డైరెక్ట్ సర్జరీ చేసి గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తుంటారు ఎక్కడైనా, ఏ హాస్పిటల్లో అయినా. ఎందుకంటే దెర్ ఈజ్ నాట్ హ్యావింగ్, వాళ్ళ సైన్స్లో మెడిసిన్స్ లేవు కాబట్టి అంతే చెప్తారు, మందు లేదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తే గాల్ బ్లాడర్ తీసేయాలి, ఇంకో ఛాన్స్ లేదు. కానీ మన ఆయుర్వేద వైద్య విధానంలో, మన ప్రాచీన వైద్య విధానంలో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మందులు వాడడం ద్వారా ఈ గాల్ బ్లాడర్ స్టోన్ పూర్తిగా కరిగించేసేయచ్చు, గాల్ బ్లాడర్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు, స్లజ్ కానీ ఇతరత్ర ఇవన్నీ తగ్గించవచ్చు. ఎస్, బెటర్మెంట్ ఉంటుంది. ఎలా ఉంటాయి ఇందాక చెప్పినట్టు కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్. ఎప్పుడైతే నొప్పి వస్తుంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకున్నాము, అలాంటప్పుడు గాల్ స్టోన్ ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని తెలియగానే మంచి ఇంపార్టెంట్ డాక్టర్స్ని సంప్రదించినట్లయితే మంచి వైద్య పద్ధతులు ఉన్నాయి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఇస్తూ ఉంటాం. అవి మీకు చూపిస్తాను. ఇది గాల్ స్టోన్ క్యాప్సుల్స్ ఉంటాయి. ఇవి ఉదయం సాయంత్రం గాల్ స్టోన్ క్యాప్సుల్స్ వేస్తూ ఉన్నట్లయితే తగ్గే వరకు తప్పనిసరిగా గాల్ స్టోన్ కరిగిపోతుంది. మినిమం 3 to 4 months. ఏ సైజు ఉన్నా, ఈవెన్ 3 mm to 15 mm 20 mm ఉన్న వాళ్ళకి కూడా కరిగిపోతుంది. మేము ఇన్ మై సైన్స్ మేము చూసాం, చాలా మందికి ఇచ్చారు, చాలా మంది కరిగిపోతుంది. ఎస్, ఈ గోళీలతో ఈ ట్యాబ్లెట్స్తో పాటు గాల్ స్టోన్ పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ లిక్విడ్ నీళ్ళలో మరిగించేసి టీ లాగా మరిగించేసి తాగడం వల్ల, ఈ రెండు కాంబినేషన్ డ్రగ్స్ వాడుతూ ఉంటాము. వాడుతూ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా కరిగిపోతుంది. ఆ విధంగా సో చాలా మంది ఆయుర్వేదంలో చాలా బాగా పనిచేస్తున్నా కూడా స్లో ప్రాసెస్ అని చాలా మంది అంటుంటారు సార్, అది నిజమేనా? అది అపోహ మాత్రమే. కొన్నింటికి చాలా స్పీడ్గా ర్యాపిడస్గా పనిచేస్తాయి. ఏదైతే ఇందాక ఇక్కడ ఒకటి చెప్పాలి, ఎస్డిటి, కడుపులో మంట, ఇవన్నీ చాలా మంది ఎస్డిటితో ప్రాబ్లం బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి సింపుల్ చిన్న చిట్కా చెప్తూ ఉంటాం. జస్ట్ మజ్జిగ ఇంట్లో ఉంటుంది, మజ్జిగ ఒక అరకప్ తీసేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేసి అందులో కలిపి తాగేస్తే within minutes గొంతులోకి వెళ్ళక ముందు కడుపులో మంట తగ్గిపోతుంది. ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నట్లు లెక్కేయండి. లేట్ అనేది ఒక అపోహ మాత్రమే. కొన్ని సందర్భాల్లో టైం తీసుకుంటుంది, కానీ మామూలుగా అయితే పర్ఫెక్ట్ టైం తీసుకుంటుంది, తప్పకుండా తగ్గిస్తుంది. ఇంకా ఆహారంలో చూసినట్లయితే వంట నూనెలు ప్రశస్తంగా మార్చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఏంటంటే ఇక 2 రకాల ఆయిల్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఆయిల్స్, అన్సాచురేటెడ్ ఆయిల్స్. అన్సాచురేటెడ్ ఆయిల్స్లో ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయి రకరకాల జబ్బులు వస్తాయి. అందులో వన్ ఆఫ్ ద డిసీజ్ గాల్ స్టోన్స్, గుండె జబ్బులు వస్తాయి, పెరాలసిస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అన్సాచురేటెడ్ ఆయిల్ చూస్తే సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా అన్సాచురేటెడ్ ఆయిల్స్. అందులో అన్సాచురేటెడ్ కొలెస్ట్రాల్ కరగకుండా ఉండిపోతుంది, ఫ్యాట్స్ కరగకుండా ఉంటాయి, అని శరీరంలో పేరుకుపోతుంటాయి. కాబట్టి అలాంటి ఆయిల్స్ వాడకూడదు. మరి సాచురేటెడ్ ఆయిల్స్ ఏవి అని చూస్తే గ్రౌండ్నట్ ఆయిల్ ఒకటి, తిల్ ఆయిల్ ఒకటి. ఈ రెండు నూనెలో మాత్రం సాచురేటెడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, చక్కగా వాడచ్చు. అలాగే సార్ మీరు చూపించిన ఈ పౌడర్ టాబ్లెట్ ఏదైతే ఉందో అన్ని ఆయుర్వేదంలో దొరుకుతాయా, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలా? ఇక్కడ ఎందుకంటే ఇట్ ఈస్ రీసెర్చ్, అంతా దొరకవు. దాదాపుగా మెడిసిన్స్ తయారు చేయరు, ఎక్కడేవి తయారు చేస్తలేరు. ఎక్కడో కొంతమంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు తప్ప బయట మార్కెట్లో ఎక్కడ ఎవరు తయారు చేయట్లేదు, ఎక్కడ అమ్మట్లేదు, దొరకట్లేదు.
సో ఎవరైనా ఇది ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వారు జస్ట్ మిమ్మల్ని కన్సల్ట్ కాంటాక్ట్ అయితే మీరు మీ పంపిస్తారా మమ్మల్ని సార్ కనిపిస్తే కొరియర్? కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపించే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎంటైర్ ఇండియా, అబ్రాడ్ ఆల్సో ఓకే. ఎక్కడెక్కడో పంపిస్తున్నాం కనుక సమస్య లేదు. అలాగే సార్ ఇది ఈ మందు మనం వాడుతున్నప్పుడు చాలా మంది అంటే ఆయుర్వేదం మందు మనం తీసుకుంటున్నప్పుడు ఫుడ్ లో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, కొన్ని తినని ఉంటే కొన్ని తినకూడని కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు సార్. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మరి? ఇందాక మీరు అన్నట్టు కొన్ని తినని కొన్ని చెప్పాము, ఇంకా కూడా తినని ఉన్నాయి. ఎలా అంటే పాలకూర, చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా, తీసుకోవద్దు. పన్నీర్, ఈ పైన చెప్పిన ఏవి తినకూడదు. వాటితో పాటు కూల్ డ్రింక్స్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ కూల్ డ్రింక్స్, ఇవన్నీ టోటల్గా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇది స్టోన్ తగ్గిపోయినప్పటికీ తినకూడదు. లైఫ్ లాంగ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాలి. రెస్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఇవి కాకుండా మిగతా ఆహారం తీసుకోవచ్చు. ఓకే. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, నాన్ వెజిటేరియన్లు, చికెన్, ఎగ్, ఫిష్ తినొచ్చు, అలాంటివి తీసుకోవచ్చు. మెయిన్లీ మీరు చెప్పిన మాత్రం లైఫ్ లాంగ్ తీసుకోకూడదు. తినకూడదు. టమాటా తినకూడదు, కానీ చింతపండు రసం కానీ, పులుసులు కానీ తీసుకోవచ్చు. బట్ సార్ మన మండలంలో మెయిన్ గా టమాటా అనేది ఖచ్చితంగా ఆఫ్ కోర్స్, కానీ ఏంటంటే స్టోన్ పెరుగుతుంది. మేము మా కళ్ళతో చూసాం. ఇప్పుడు 5 mm ఉన్న స్టోన్ మామూలుగా టమాటో రైస్ కొంచెం మామూలుగా మిక్స్డ్ ఉంటుంది, చాలా చోట్ల మిక్స్ చేస్తుంటాం. అవునండి. అలా దానివల్ల విత్ ఇన్ 3rd డేకి 5 mm ఉన్నటువంటి స్టోన్ డైరెక్ట్ 8 mmకి వెళ్ళిపోయింది విత్ ఇన్ 3 daysలో. కళ్ళతో చూసాం. అందుకే ఒక్కొక్కరు అనుకుంటారు టమాటో మామూలుగా తింటే ఏమవ్వదు, గింజలు తినకూడదు, రసం తింటే ఏమవ్వదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తినాలనేటటువంటి ఉత్సుకతను చంపుకోలేక, లేదా పప్పులో వేసాము ఏం కాదు, మిక్స్డ్ వెజిటేబుల్ టమాటో వంకాయలో వేసాము, లేదా బీరకాయలో వేసాము, కొంతమంది అంటే ఒకసారికి ఏం కాదు, ఒకసారికి ఏం కాదు, లేవో పక్క వాళ్ళు చెప్తాను, లేదా మనం అనుకోని చేస్తుంటాం. అలా ఎప్పుడు చేయకూడదు. ఏదైతే ప్రొహిబిటెడ్ ఫుడ్ అనుకున్నామో తినకూడదు అన్నవి అసలు జీవిత కాలంలో తినకూడదు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా చేస్తే తప్పకుండా స్టోన్స్ కరిగిపోతాయి, మళ్ళీ రీకరింగ్ స్టోన్స్ ఉండవు. సో మెయిన్ గా ఈ స్టోన్స్ బాధపడుతున్న వారు ఈ ఆహారం కంట్రోల్ చేసుకుంటూ మీరు చెప్పిన తినకుండా ఉంటే కనుక లైఫ్ లో వచ్చే అవకాశం లైఫ్లో వచ్చే కరిగిపోతుంది, మళ్ళీ లైఫ్లో రాదు. అదనమాట. సో మీరు చెప్పినట్టుగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడుతున్న వారికి అంటే ఆపరేషన్ లేకుండా ఓన్లీ మీరు ఇచ్చిన మందులతో లైఫ్ లాంగ్ మీరు చెప్పిన ఐటమ్స్ తో కేర్ తీసుకుంటే కనుక ఎటువంటి రిజల్ట్ ఉందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా అవసరం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వారికి సరైనటువంటి వైద్య పద్ధతి ద్వారా తగ్గించే అవకాశం ఉంటుంది. నమస్కారం, సెలవు.